ప్రారంభోత్సవం సందర్భంగా ప్లాట్ కొనుగోలుపై 5 గ్రాముల గోల్డ్ కాయిన్ ఇంకా లక్కీ డ్రాలో 10 లక్షల కార్ గెలుచుకోవచ్చు. రీకా వ్యాలీ మ్యాగ్నెటిక్ సిటీ లగ్జరీ విల్లా ప్లాట్స్. మీరేం చెప్తారు? కేటీఆర్ నిన్న మీడియాతో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో నువ్వంటే నేను, నేనంటే నేనటువంటి పోటీ ఉంటుంది. నేను నెంబర్ 2 అని ఒక ఆయన చెప్పుకుంటుండు. ఇంకొక అతను లేదు మొత్తం నేను చెప్పిందే నడుస్తున్నాను ఇంకొక అతను చెప్పుకుంటుండు. పార్టీలో ఇట్లా ఉందంటూ బట్టిని తర్వాత కోమటిరెడ్డిని ఉత్తమ్ని కోట్ చేస్తూ ఈ రకంగా కామెంట్ చేశారు కేటీఆర్. ఇప్పుడు కేటీఆర్ అన్న మాటల్లోనే స్పష్టత ఉంది. ఏమన్నాడు, ఒకళ్ళ మీద రాజకీయం ఉండదు, కేంద్రీకృత రాజకీయం కాకుండా కేంద్రీకృత రాజకీయం ఉంటుంది చెప్పి వారే ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎట్లుంది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ అనే అంతా రాజు, కేటీఆర్ మంత్రి, మిగతా వాళ్ళంతా సామంతులు, వీళ్ళంతా కార్యకర్తలు అంతగానో వాళ్ళంతా భటులు లెక్క, అంటే వాళ్ళంతా గులాంగిరి చేస్తున్నారు. మా కాంగ్రెస్ పార్టీ అట్లా ఉండదు. మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్తలైనా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ లౌకిక శక్తులు ఏర్పడిన పార్టీ. కాంగ్రెస్ పార్టీలో అందరికీ సమన్యాయం ఉంటుంది కాబట్టి ఎవరు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎవరు అభిప్రాయం వాళ్ళు చెప్పే అవకాశం ఉంది కాబట్టి మా దగ్గర అట్లా ఏముండదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో వాళ్ళ హక్కుల్ని హరించడం ఉండదు. ఇక్కడ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం మనసులో ఉందో చెప్పాలనుకున్నారు, ప్రజలు ఏం చెప్పాలనుకున్నారు, మంత్రి ఏం చెప్పాలనుకున్నారో ముఖ్యమంత్రికి వినవించుకుంటారు. ముఖ్యమంత్రి కూడా తను ఏం చెప్పదలుచుకుంటూ హైకమాండ్ చెప్పుకుంటాడు. ఈ స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి మనలో స్వేచ్ఛ ఉంది. అది అంతే తప్ప ఆ స్వేచ్ఛని నువ్వు మళ్ళీ దాన్ని పెడర్థాలు తీసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ముఠా రాజకీయాలు జరుగుతున్నాయి, గ్రూప్ రాజకీయాలు, ఎటువంటి రాజకీయాల్లో మేము 5 సంవత్సరాలు రాజకీయాలు చేయడం రాలేదు. 20 సంవత్సరాల అధికారం చేయడానికి వచ్చాము. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత, లోక్సభ ఎన్నికల తర్వాత ఈ తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. అది భూస్థాపన ఉండదు. అంటే ఇట్లా మీరు మొత్తం ఎమ్మెల్యేలను మీరు కూడా చేర్చుకుంటారా? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను గతంలో కేసీఆర్ అట్లనే చేసి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. వాళ్ళే అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ 3-4 ఎమ్మెల్యేలు వచ్చారు. వాళ్ళే వచ్చి రేవంత్ రెడ్డి గారు కాలమే పాట వచ్చి మమ్మల్ని చేర్పించుకో కాలం ఎందుకు వచ్చి నేను మేము పిలిచిన మిమ్మల్ని ఏమన్నా మీ అందరికి మీరు వచ్చి మీ అందరికి మీరు కాలమే పాడి బట్టి గారికి ఫోన్ చేస్తున్నారు. వచ్చి 20 మంది ఎమ్మెల్యే మేము జాయిన్ అవుతాం రోజు ఫోన్లు, ఒకటే ఫోన్లు. అదేవిధంగా మా ఉత్తమరెడ్డి గారికి ఫోన్ చేస్తున్నారు, మా శ్రీధరబాబు గారికి ఫోన్ చేస్తున్నారు, సీతక్కకి ఫోన్ చేస్తున్నారండి. వాళ్ళంతా మేము చేరుతాం వద్దురా బాబు, మీ దరిద్రం మాకు వద్దని చెప్పి మేము అంటారు. వాళ్ళంతా అవినీతి పరులు, విపరీతమైన అవినీతి మార్కు ఉంది వాళ్ళందరి మీద. కాబట్టి వాళ్ళు మేము చేరుతాం అంటారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే మేము చేర్చుకునే ఆలోచన మేము లేము. ప్రజాక్షేత్రంలో ప్రజలు మాకు మంచి తీర్పిచ్చారు. వాళ్ళ మీద మా మీద అపారమైన నమ్మకంతో చాలా ఒక మంచి తీర్పిచ్చారు. కాబట్టి ప్రజలందరూ సేవ చేయాల్సిన అవకాశం మాకు ఇచ్చారు. కాబట్టి చాలా బాధలు ఉన్నాయి, చాలా కన్నీళ్ళు ఉన్నాయి. దళితులు, గిరిజనులు, ఆదివాసులు, బడుగు బలహీన వర్గాలకు ఆశయాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ ఎన్నో ఆశయాలతో మాకు అధికారం ఇచ్చారు. ఫుల్ పేజ్కి అధికారం ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయి 64 మంది మమ్మల్ని గెలిపించిన తర్వాత మాకు ఏమవసరం? మాకు ఇంకా ఒకళ్ళ కొనాల్సిన అవసరం మాకేముంది? వాళ్ళకి మాకు ఫుల్ పేజ్గా మెజార్టీ ఉంది. పూర్తి స్థాయిలో పరిపాలన సౌలభ్యం కలిగినటువంటి మంత్రులు మా దగ్గర ఉన్నారు. కాబట్టి మాకేం అవసరం లేదు. ఈ ప్రజల యొక్క బాధలు తెలుసడం మా లక్ష్యం, పేదల కన్నీళ్ళు తెలుసడం మా లక్ష్యం తప్ప వాళ్ళన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు సంతలో గొడ్డు కొని మాకు అవసరం. ఆల్రెడీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత స్టార్ట్ అయింది కాంగ్రెస్ పైన అనేటువంటిది బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి ప్రధాన విమర్శ మిమ్మల్ని మీ పార్టీ పైన. నిజంగా విమర్శ ఉందా ప్రభుత్వం పైన? అప్పుడే ప్రజలు ఒక ఆల్రెడీ విమర్శ లేదు, వాళ్ళ బొంద లేదు, వాళ్ళకేం అర్థం కాక కేటీఆర్ పిచ్చెక్కింది. వాళ్ళంతా 10 సంవత్సరాలు అధికారులు ఉండి రాజులు లెక్క ఉండి వాళ్ళు మొత్తం విపరీతమైన సెక్యూరిటీలతో పెద్ద ఓహో ఆహా అని అర్థనాలతో పేపర్లో టీవీలో వాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఏదో ఒక విషయం కావాలంటే ఏదో మాట్లాడాలా అని ఉద్దేశంతో మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర ఒక పసలేనటువంటి విధానం ఇది. వాళ్ళ భయం పట్టుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ తెలంగాణ ప్రాంతంలో మనం కూడా ప్రశాంతమైంది. అసలు మనం బతకనిస్తారు ప్రజలందరూ కూడా. తెలంగాణ విపరీతంగా మనం దోచుకున్నాము. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ధనాన్ని మనం దోచుకున్నాం. కాబట్టి ప్రజలందరికీ అర్థమైపోయింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పిలిపిస్తారేమో, మీ ఉద్యోగాలకు సంబంధించిన జీతాలు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నాయి, రైతు రుణమాఫీ మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నాయి, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంది, విద్యార్థులకు సంబంధించినటువంటి అదేవిధంగా మిగతా రైతుల ఇన్పుట్ సబ్సిడీ వాళ్ళ దగ్గర ఉంది, రైతు రావాల్సిన రుణమాఫీ వాళ్ళ దగ్గర ఉంది, అదేవిధంగా రైతులకి బకాయి సంబంధించినటువంటి మొత్తం డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ ప్రజల మొత్తం కూడా వాళ్ళ మీద దాడి చేయండి, వాళ్ళ దగ్గర డబ్బులు మొత్తం వాళ్ళ దగ్గర పిలిపిస్తే వాళ్ళ గతి ఏం కావాలా? ప్రజాక్షేత్రంలో తిరగలేస్తారు వాళ్ళు. ప్రజాక్షేత్రంలో వాళ్ళ మనం కూడా ప్రస్తుతం కాదా? కానీ మేము చేయము. అది ప్రజలు ఆలోచన చేస్తారు. ప్రజలను తెలిసి మొత్తం కూడా తెలంగాణ నిట్టలుగా దోపిడీ చేసిన బందిపోటు ముఠా కల్లకొండ కుటుంబం, ఆ కుటుంబం గురించి తెలంగాణలో చిన్న పిల్లగాడని చెప్తారు. 90 సంవత్సరాల ముద్రసరి తాతనే అని వాళ్ళ అవినీతి మరకలు తెలుసు. కాబట్టి ఎవరు ఏమీ చెప్పినా కానీ ఈ తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. కాబట్టి మేము 20 సంవత్సరాల అధికారం చేయడానికి వచ్చినాం. ప్రజలంతా బాధలు తెరచడం, కష్టాలు తెరచడం, కన్నీళ్ళు తెరచడం మా లక్ష్యం. పేదవాడి యొక్క కన్నీళ్ళతోటే మా లక్ష్యం కావాలి తప్ప వాళ్ళ యొక్క మాటలు మా దగ్గర ఉండవు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ అనేది ముందు సంక్షేమ కార్యక్రమం ముందు పోతున్నాం. రైట్. ఇది మాజీ ఎంపీ రాములు గారు కానీ మల్లు రవి తర్వాత కొంతమంది పీసీసీకి సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు. చాలా స్పష్టంగా అంటే
ఎంపీగా పోటీ కూడా చేస్తాను. గతంలో ఆల్రెడీ నేను ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా పనిచేశాను గత ప్రభుత్వంలో కూడా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అనేటువంటిది మల్లురావు చెప్తా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి విమర్శలపైన కూడా ఘాటుగా స్పందించారు పిసిసి నాయకులు. వీడియో జర్నలిస్ట్ సుదర్శన్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.